మన ఇండివిజువల్ ఫెయిత్ ముఖ్యమా, లేదా ఒక ఆర్మీ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా, లేదా ఒక పబ్లిక్ సర్వెంట్గా కమిట్మెంట్ కానీ, యూనిఫార్మిటీ కానీ, డ్యూటీ పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఇది ఇంపార్టెంటా? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక విప్లవాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. లెఫ్టినెంట్ శామ్యూల్ కమ్లేసన్ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అసలు ఈ కేసు బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇతను ఆర్మీలో ఒక లెఫ్టినెంట్ అనమాట. ఇతను తను పనిచేసే చోట ఒక సిక్ రెజిమెంట్తో ఉంటున్నాడు. వాళ్ళందరూ కూడా గురుద్వారాకి ఎంటర్ అయినప్పుడు ఇతను నేను లోపలికి కూడా రానని చెప్పేశాడు. నేను ఒక ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ని, నేను లోపలికి రాను, శాంక్టమ్ శాంక్టోరియం అంటే గర్భగుడిలోకి నేను రానని చెప్పేశాడు. అయితే డ్యూటీ ప్రకారం ఆ రెజిమెంట్ అందరూ కూడా ఒక కమిట్మెంట్తో వెళ్తూ ఉంటారు. అది చాలా సీనియర్ ఆఫీసర్స్ చాలా సందర్భాల్లో అతను కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట. వర్షిప్ చేయటం వేరు, సింబాలిక్ అటెండెన్స్ వేరు. నీకు వర్షిప్ చేయకపోయినా నీ ట్రూప్ కోసం, నీ లీడర్షిప్ కోసం, లేదా నీ కంటింజెంట్ కోసం నువ్వు వాళ్ళ లోపలికి వెళ్ళాలి అని చెప్పి. కానీ అతను నేను క్రిస్టియన్ని, నేను ఎక్కడికి వెళ్ళను, అది నా మతానికి విరుద్ధం అని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ చేశాడంట. ఆ తర్వాత అతన్ని ఆర్మీ సస్పెండ్ చేస్తుంది. ఆ కేసు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. వాళ్ళు కూడా సస్పెన్షన్ని కరెక్టే అని చెప్పారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ నుంచి ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ కేసు లెఫ్టినెంట్ శామ్యూల్ కమ్లేసన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా తనకి హక్కులు కల్పించారని, తనని అనవసరంగా డిస్మిస్ చేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టులో కేసు వేశాడనమాట. ఈ టైంలో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్మీలో డిసిప్లిన్ కావచ్చు, యూనిఫార్మిటీ కావచ్చు, ఆపరేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇతను చేసింది చాలా తప్పు. ఇతను ఆర్మీలో మిస్ఫిట్ అని కూడా చెప్పేసింది అనమాట. అంటే ఒక టీమ్ స్పిరిట్ కోసం, ఒక యూనిట్గా అందరూ ముందుకెళ్తున్నప్పుడు ఇతను తన మతపరమైన అభ్యంతరాలు పెట్టుకుని ఆ శాంక్టమ్ శాంక్టోరియంలోకి వెళ్ళలేదు. తన క్రిస్టియన్ కావచ్చు, కానీ డ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీ ఆర్మీలో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఇతను చేసింది వయోలేషన్ ఆఫ్ ఎసెన్షియల్ మిలిటరీ ఇథోస్. అంతేకాదు ఇతను ఒక కలెక్టివ్ సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేయలేదు, మొత్తం గ్రూప్నే ఇన్సల్ట్ చేసినట్లు లెక్క అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనమాట. ఇతను బ్యాడ్ టెంపర్డ్, ఆర్గ్యుమెంటేటివ్, ముఖ్యంగా ఇతను మిలిటరీ వర్చ్యూస్ కానీ, యూనిఫార్మిటీ కానీ, డిసిప్లిన్ కానీ, సెక్యులరిజం కానీ పాటించట్లేదు. కాబట్టి ఇతన్ని అంటే శామ్యూల్ కమ్లేసన్ని డ్యూటీలోంచి తీసేయటం కరెక్టే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జస్టిఫై చేస్తుంది అనమాట. ఇతను ఇండిసిప్లిన్ చూపించాడు, ఆర్మీలో కంప్లీట్గా ఇతను మిస్ఫిట్. అంతేకాదు ఇతనికి చాలా హై రిలీజియస్ ఈగో ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనమాట. ఇతను బిహేవియర్ అనేది అస్సలు పర్మిసిబుల్ బిహేవియర్ కాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇదే కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఒక సగటు పౌరుడు, ఒక ఆర్డినరీ పర్సన్ విషయంలో స్టాండర్డ్స్ వేరు, ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారో వాళ్ళ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు ఎస్పిరిట్ డి కాప్స్, టీమ్ స్పిరిట్ని చూపించాలన్నమాట. చాలా చోట్ల, చాలా రెజిమెంట్స్లో సర్వధర్మ స్థల్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని మతాలకు సంబంధించిన పూజా పీఠాలు, పూజా స్థలాలు ఒకటే చోట ఉన్న ప్లేసెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు చాలా సందర్భాల్లో చాలా రెజిమెంట్స్లో గురుద్వారాస్ కావచ్చు, మాస్క్ కావచ్చు, చర్చ్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు ఒకటే చోట ఉంటాయి. కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్స్ ఇలా నా మతం వేరు, అందరి మతాలు వేరు అని చూపించకూడదు అని చెప్పి కూడా ఢిల్లీ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఈ కేసులో.